ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్లో సమస్యాత్మక కంటెంట్పై ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే యూజర్ల వివరాలను ప్రభుత్వానికి అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు సీఈఓ పావెల్ దురోవ్ వెల్లడించారు. సమస్యాత్మక కంటెంట్ను తొలగిస్తామని తెలిపారు. సమస్యాత్మక కంటెంట్ను తొలగించడానికి తమ సిబ్బంది కృత్రిమ మేధస్సును వినియోగిస్తున్నారని దురోవ్ తెలిపారు. స్నేహితులకు సందేశం పంపడం, వార్తా ఛానళ్లను అనుసరించడం వంటి ప్రయోజనాల కోసం టెలిగ్రామ్ను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కాదని స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా సమస్యాత్మక కంటెంట్ యాక్సెస్ చేయడం లేదా షేర్ చేయడం లాంటివి చేస్తే అటువంటి వ్యక్తుల ఫోన్ నెంబర్లు, ఐపీ అడ్రస్లను సంబంధిత అధికారులకు అందజేయనున్నట్లు దురోవ్ వెల్లడించారు. ఇకపై యాప్లో డ్రగ్స్, స్కామ్లు, పిల్లల దుర్వినియోగ చిత్రాలు వంటి సమస్యాత్మక కంటెంట్ను కనుగొనడం కోసం కృత్రిమ మేధస్సుని ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే యాప్ దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై ఈ ఏడాది ఆగస్టులో దురోవ్ను ప్యారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్ట్ చేశారు. టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. రష్యాలో జన్మించిన దురోవ్ ప్రస్తుతం దుబాయ్లో ఉంటున్నారు. రష్యాలో ఉన్న సమయంలో ఈ యాప్కి సంబంధించి వినియోగదారుల డేటా రష్యా భద్రతా అధికారులతో పంచుకోవడానికి దురోవ్ నిరాకరించారు. దీంతో రష్యా ప్రభుత్వంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టెలిగ్రామ్ యాప్ను అడ్డుకునేందుకు రష్యా ప్రభుత్వం విఫలయత్నం చేసింది. దీంతో 2014లో రష్యాను వీడిన దురోవ్ 2021 ఆగస్టులో ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకున్నారు. ప్రస్తుతం టెలిగ్రామ్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 కోట్ల మంది వినియోగిస్తున్నారు.